యువ రక్తంతో టీమిండియా దూసుకుపోతోంది. ఉడుకునెత్తురు ఉరకలేస్తోంది. కుర్రాళ్లు పోటాపోటీగా ఆడుతుండటం మెన్ ఇన్ బ్లూకి ఎదురు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో కుర్రాళ్ల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టు కుర్రాళ్లతో జోరు మీద కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే సీనియర్. మిగిలిన వాళ్లంతా కొత్త కుర్రాళ్లే. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, ధ్రువ్ జురేల్తో కలకలలాడుతోంది. వీరిలో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లు ఇప్పటికే తమ సత్తా ఏంటో చూపుతూ ఆకట్టుకుంటున్నారు. యశస్వి ఇంగ్లాండ్తో జరిగిన 3 టెస్టుల్లో ఇప్పటికే 545 పరుగులు కుమ్మేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలున్నాయి. ఈ క్రమంలో 54లు బాదడంతో పాటు 22 సిక్స్లు కొట్టారు. ఓ టెస్టులో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్గా యశస్వి రికార్డు నమోదు చేశారు. అలాగే 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే ఆటగాడు ఓ సిరీస్లో ఇన్ని సిక్స్లు కొట్టలేదు. జైస్వాల్ సిక్సర్ మోతతో ఓ సిరీస్లో భారత్ అత్యధిక సిక్స్లు బాదినట్లయింది. ఇంగ్లాండ్తో మూడో టెస్ట్ నాటికి టీమిండియా బ్యాటర్లు 48 సిక్స్లు కొట్టారు. 2019లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో 47 సిక్స్లు కొట్టడమే ఇప్పటి వరకు భారత్ తరఫున రికార్డ్. మరోవైపు శుభ్మన్ గిల్ కూడా ఇప్పటికే ఓ సెంచరీ, తాజాగా చేసిన 91 పరుగులున్నాయి. రెండో టెస్టులో గిల్ చేసిన సెంచరీ టీమిండియా గెలుపునకు ఎంతగా ఉపయోగపడిందో తెలిసిందే. తాజాగా వీరిద్దరికీ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ యాడ్ అయ్యారు. ముఖ్యంగా టీమిండియాలోకి ఎంట్రీకి ముందే ఫేమస్ అయిన సర్ఫరాజ్ వచ్చి రాగానే దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసి ఎంత కసిగా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు. రన్అట్ కాకపోయింటే భారీ స్కోరే చేసి ఉండేవాడేమో. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ చేసి తానేంటో రుచి చూపించాడు. అటు ధ్రువ్ జురేల్ కూడా 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా వీరికి తోడైతే టీమిండియాకు మంచి రోజులు వచ్చినట్లే. గతంలో పంత్, ఆసీస్, ఇంగ్లాండ్ టూర్లతో ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించిన తీరు ఇంకా గుర్తుండే ఉంటుంది. అసలు బస్ బాల్ గేమ్ను తొలుత ఆసీస్తో మొదలుపెట్టిందే పంత్. అటు సీనియర్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ను కూడా అడుగు పెడితే మెన్ ఇన్ బ్లూని టచ్ చేసేవాడే ఉండడు. ఎందుకంటే వీరికి తోడు ఆల్రౌండర్లైన రవీంద్ర జడేజా, అశ్విన్లు కూడా మంచి ఫామ్లో ఉన్నందున టీమిండియాకు తిరుగుండదు.